నమస్సభాభ్యః సభాపాదిభ్యశ్చమో నమః. సభను అలంకరించినటువంటి జగద్గురు తుర్యులు, ఈ పీఠంలో కొలువైనటువంటి గురుదేవులు ఆజ్ఞతోటి 2 మాటలు మాట్లాడమంటే మీ ముందు సాహసిస్తూ ఉన్నాము. చాలా మహోత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఈ క్రతువు జరిగింది. ఈరోజు చాలా విశేషమైనటువంటి క్రతువు ఇది చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇలాంటి క్రతువుని, ఇలాంటి వేదపారాయణని, వేద ఆశీర్వచనాల్ని మనం చూడలేం. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యానందానంద స్వామి వారి యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఆశ్రమం చాలా చిరకాలమైనటువంటి విధానంగా నడుస్తూ ఉన్నది. ఇది చిరస్మరణీయం. అలాగే మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ పీఠం ఎక్కడుందో తెలియదు, ఇదంతా కూడా ఫలానా చోట ఉంది అని చెప్పి మా మిత్రులు పెడసనగంటి సీతారామూర్తి శర్మ అవధాని గారిన, నా చిన్ననాటి స్నేహితుడిన, చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తితోటి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోటి ఎంతో పైకొచ్చి చాలా అభివృద్ధి పొందుతూ 10 మందిని ప్రోత్సహిస్తూ, పెద్దవారిని చిన్నవారిని కూడా, ఇలాంటి గురుతుర్యులను కూడా ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా మనం గర్వపడాలి. ఎందుకంటే మా సహాయకుగా చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. అలాగే ఇతను చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇందాక స్వామీజీ గారు కూడా చెప్పారు, ఈయన చతురామ్నాయ పీఠాలన్నీ కూడా దర్శించి లోక కళ్యాణార్థం 3 సార్లు భారతదేశం యాత్రంతా కూడా సంపూర్ణంగా పూర్తి చేసి తిరిగి వచ్చి తన గ్రామంలో నిత్యం వేదపారాయణ చేసుకుంటూ లోకక్షేమం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఆయన విశేషమైనటువంటి తిరుపతి దేవస్థానం వేదపారాయణదారైన నిత్యం కూడా వేదపారాయణ చేయడమే కాకుండా భగవంతుడి యొక్క స్వప్న సాక్షాత్కారంగా విశేషంగా 25 సార్లు చక్కగా అహోరాత్ర వేదపారాయణం చేయడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఆయనకు ఎన్నో రకమైనటువంటి బిరుదులు ఇచ్చారు. ఇప్పుడే మనం చూశాం, విశేషమైనటువంటి బిరుదాంకితులయ్యారు. అలాంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆ వేదమాత ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కొలువైనటువంటి సమస్త దేవతలందరూ కూడా ఈ సంధ్యా సమయంలో అతని మనోభీష్టాల నెరవేరాలని కోరుకుంటూ సదా దైవధ్యానం చేసుకుంటూ ముగింపు చేస్తూ ఉన్నాం. ఓం స్వస్తి.